నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. ఇప్పటికే తెలుగులో 6 సీజన్లను పూర్తి చేసుకుంది. 7వ సీజన్ ఆదివారంతో ముగియనుంది. ప్రస్తుతం హౌస్ లో 6 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ మేట్స్ విషయానికి వస్తే తరచూ గొడవలు, నామినేషన్స్ చేసుకోవడం సహజం. దీంట్లో అమర్, పల్లవి ప్రశాంత్, శివాజీ, శోభకు మధ్య అస్సలు పడదు. ఈ 2 జోడీలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూనే ఉంటారు. ఈ సీజన్ లో ప్రముఖ నటుడు శివాజీ మొదటి ఎపిసోడ్ నుంచి స్ట్రాంగ్ హౌస్ మేట్ గా తన స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే శివాజీ ఇటీవల శోభ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. అయితే శోభపై శివాజీ చేసిన వ్యాఖ్యలకు గాను నటుడు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సమీర్ ఆయన గురించి కొన్ని రహస్యాలను బయటపెట్టాడు. అయితే సమీర్ శివాజీకి 2 కొడుకులతో పాటు ఒక కూతురు కూడా ఉందని చెప్పారు. కానీ శివాజీ మాత్రం ఇప్పటి వరకు తనకు 2 కొడుకులే అన్నట్లుగా చెప్పారు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఇలాగే చెప్తూ ఉన్నారు. అలాగే బిగ్ బాస్ షోలో తన 2 కొడుకులతో పాటు భార్యని కూడా చూపించారు. అయితే ఇన్నేళ్లుగా కూతురి కోసం ఎక్కడా చెప్పని శివాజీ రహస్యాన్ని బయట పెట్టారు సమీర్. అతడికి ఒక కుమార్తె కూడా ఉందంటూ అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నాగార్జునతో జరిగిన డిస్కషన్స్ లో వాస్తవంగా శివాజీనే కరెక్ట్, మా ఇంట్లో ఇటువంటి ఆడపిల్ల ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా అన్న శివాజీకి 2 కొడుకులతో పాటు ఒక కూతురు కూడా ఉంది. నిజంగా శివాజీ పీక మీద కాలేసి తొక్కేవాడైతే ఇంట్లో వాళ్ళపై అలా చేసేవాడు కదా. పీక మీద కాలేసి తొక్కేయడం అంటే తొక్కేస్తా అని కాదు, మందలించి కొడతా అని అర్థం. శోభా శెట్టి బిహేవియర్ పరాకాష్ఠకి చేరినప్పుడు ఆయన కంట్రోల్ తప్పి అన్న మాటే తప్పితే నిజంగా తొక్కేస్తాడని కాదు. ఆయనకి ఓ రేంజ్ లో కోపం రావడంతో అలా అన్నారు. అయితే ఇంత పెద్ద నేషనల్ షోలో శివాజీ ఆ మాట అనకపోతే బాగుండేది. శివాజీ కూడా తాను అన్న మాటలపై వివరణ ఇవ్వగా అది నాకు వాస్తవంగా అనిపించిందని అన్నారు. ఆడపిల్లల్ని పట్టుకుని అలా అనొచ్చా అని ఆడియన్స్ నుంచి ఓ మహిళ అడిగింది. దానికి శివాజీ మగపిల్లల్ని అయితే తొక్కేయొచ్చమ్మా అని అడిగారు. అది నిజమే కదా, దానికి కూడా నాగార్జున గారు డైవర్ట్ చేస్తున్నాడని శివాజీపై కోప్పడ్డారు. చివరగా ఆ ఇష్యూలో శివాజీ తప్పేం లేదు, కానీ అక్కడ నాగార్జునని తప్పు పట్టలేం, ఎందుకంటే అది ఆయన అభిప్రాయం కాదు. బిగ్ బాస్ టీం ఎలా చెప్తే ఆయన అలా చేస్తారు. ఇందులో ఆయన వ్యక్తిగతం ఏమీ లేదు. ఆయన బిగ్ బాస్ హోస్ట్ కాబట్టి బిగ్ బాస్ టీం చెప్పినట్లు చేయాలంటూ చెప్పుకొచ్చారు సమీర్. అయితే ఇన్నాళ్ళు కొడుకుల గురించి ప్రస్తావించారు తప్పితే కుమార్తె గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా ఆమె గురించి అడిగిన దాఖలాలు లేవు. మరి శివాజీ కూతురు ఉందని సమీర్ చెప్పడం వెనుక కథ ఏమై ఉంటుందో అనేది తెలియాలంటే ఆయనే స్వయంగా చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.